హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్తుందండి. ఏపీలో అనేక సంక్షేమ పథకాలు అయితే రిలీజ్‌కి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేస్తుందండి. ఈ యొక్క పథకాలన్నీ కూడా వరుసగా ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి రిలీజ్ చేయాలని అయితే చూస్తుందండి. అయితే ఇందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 20,000 అయితే ఖాతాలకైతే జమ చేస్తుందండి. 20,000 ఎవరికి ఖాతాలకు జమ చేస్తుంది, అదేవిధంగా ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు డబ్బులేస్తుంది అనే విషయాన్ని చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేస్తుందండి. ఆ యొక్క సంక్షేమ పథకాల లిస్ట్‌లో ఇది ఒక పథకం కూడా ఉందండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేది ఈ యొక్క 2025 సంవత్సరంలో తీసుకొస్తుందండి. కాబట్టి అందరూ కూడా తగినన్ని డాక్యుమెంట్స్ అనేవి ముందుగా ఏర్పాటు చేసుకొని అయితే పెట్టుకోండి. అంటే ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్‌కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అదేవిధంగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కావచ్చు. ఇక అదేవిధంగా తదితర డాక్యుమెంట్స్ అండి. ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క పథకాలన్నిటికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలండి. ఎందుకంటే డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులైతే వేస్తుందండి. దీంతో పాటే బ్యాంక్ అకౌంట్ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకుంటూ అయితే ఉండాలండి. కాబట్టి ఈ యొక్క అన్ని సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వన్ బై వన్ తీసుకొస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రధానంగా ముఖ్యంగా కొన్ని డేట్లయితే ప్రకటించిందండి. ఈ యొక్క తేదీల్లో అయితే డబ్బులైతే రాబోతున్నాయండి. దానికన్నా ముందు ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారు భరోసా డబ్బులైతే 20,000 అనేది వారి ఖాతాలో అయితే జమ చేస్తుందండి. అంటే వీరికి 10,000 అయితే ఉండేదండి మత్స్యకారు భరోసా. ఇప్పుడు 10,000 పెంచి 20,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన అందరి ఖాతాలో కూడా వేస్తుందండి. ఈ యొక్క 20,000 డబ్బులు పొందాలంటే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారందరూ కూడా కంపల్సరీ తమ తమ బోట్ల దగ్గర ఉండి వారు కంపల్సరీ ఈ యొక్క డబ్బులకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలకు సంబంధించి 26వ తేదీన డబ్బులైతే ఖాతాలైతే జమ చేస్తుందండి. అది కూడా డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే వేస్తుందండి. ఈ యొక్క డబ్బులనేది అంటే డైరెక్ట్ వచ్చి వారి ఖాతాలో పడతాయండి. ఆధార్ బేస్డ్ పేమెంట్స్ చేస్తారండి. కాబట్టి ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులైతే పడతాయండి. కాబట్టి కంపల్సరీ ఎవరైతే మత్స్యకారులు ఉంటారో అందరూ కూడా ఈ నెల 26వ తేదీన వరకైతే డబ్బులైతే మత్స్యకార భరోసా కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే రిలీజ్ చేస్తుందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.